మరుగున పడే ప్రమాదంలో జానపదం పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ తెలుగు విశ్రాంత ప్రొఫెసర్ చిగిచర్ల కృష్ణారెడ్డి సంచర్ల గురుకులంలో ఘనంగా ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలు. జగతిని జాగృతం చేసేది జానపదము అని, నేడు జానపదం మరుగున పడే ప్రమాదంలో ఉంది అని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ జానపద కళారత్న జానపద నృత్య చక్రవర్తి బిరుదు గ్రహీత ఆచార్య చిగిచర్ల కృష్ణారెడ్డి అన్నారు. గురువారం ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకుని సంచర్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జానపద సంగీత ఉపాధ్యాయురాలు శ్యామల ఆధ్వర్యంలో జానపద కళా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా గురుకుల పాఠశాల ఆవరణలో విద్యార్థులు మహిళా డప్పు కోలాటం వివిధ కళారూపాలతో కళా ప్రదర్శన నిర్వహించారు. జానపద కళా వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ చిగిచర్ల కృష్ణారెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జానపద సాహిత్యం, జ్ఞానపద విజ్ఞానం ఎల్లప్పుడూ సమాజాన్ని తట్టి లేపుతాయి అని, జానపద కళారూపాలు జానపద కళా సంపద సమాజం నడివడకు జీవం పోసిందన్నారు. అలాంటి జానపదం నేడు ప్రమాదంలో పడింది అని, జానపదం పుట్టిందే శ్రమ నుండి అని, పని పాటను విడదీయలేము అని అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించి అంతరించిపోతున్న జానపద కళ రంగానికి జీవం పోయాలి అని అన్నారు. జానపద సాహిత్యం, విజ్ఞానం, కళారూపాల విస్తృతికి సమగ్ర జానపద విధానం రూపొందించాలి అని అన్నారు. పాఠశాల స్థాయి నుండి కళలపై విద్యార్థులు మక్కువ పెంచుకోవాలి అని, దీంతో విద్యార్థులు మానసిక ఒత్తిడిని తగ్గడంతో పాటు సంపూర్ణ విద్యార్థిగా తయారవడానికి కళారంగం ఎంతో దోహదపడుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కవయిత్రి డాక్టర్ మాడా పుష్పలత, తెలంగాణ ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి ఎస్ సంతోష్, నంచర్ల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అరుణ, వైస్ ప్రిన్సిపల్ సుజాత, సంగీత, ఉపాధ్యాయుని శ్యామల, ఉపాధ్యాయ బృందం శ్రీదేవి, రమ, వాసవి, హరితలతో పాటు విద్యార్థినులు పాల్గొన్నారు.